హై ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో క్యాబ్స్గా యూస్ చేసే కార్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో వీడియో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకు ఇండియన్ రోడ్స్లోని కార్స్ చూస్తాము, అది న్యూ లాంచ్ కార్స్. సో ఈ న్యూ లాంచ్ కార్స్ త్వరలోనే క్యాబ్స్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని అసలు మనం ఈ కార్స్ మనం తీసుకోవచ్చా లేదా అనే డౌట్ అయితే చాలామందికి అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో డెఫినెట్గా దీని రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఇటువంటి కార్స్ తీసుకోవడం వల్ల పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఈ పాయింట్స్ అయితే నేను కవర్ చేస్తాను. సో పాజిటివ్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చి అవైలబిలిటీ ఆఫ్ స్పేర్ పార్ట్స్. సో జనరల్గా ఎప్పుడైనా మనం కార్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ స్పేర్ పార్ట్స్. సో ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా మనకి సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ పార్ట్స్ అనేది అవైలబుల్ ఉండాలి షోరూమ్స్లోని. సో అవైలబిలిటీ ఆఫ్ పార్ట్స్ ఉండడం వల్ల డెఫినెట్గా మనకి ఈజ్ ఉంటుంది. సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఈజీగా మన సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు మన వెహికల్స్కి. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అండ్ రిలయబిలిటీ. సో మెయింటెనెన్స్ ఏంటంటే మీ కార్ ఒక మెయింటెనెన్స్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఓవరాల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ రోడ్ మీద ఉంటుంది. సో దానివల్ల ఆల్రెడీ కంపెనీ చాలా వరకు R&D చేసి రీసెర్చ్ చేసి ఇలాంటి వెహికల్స్ అయితే డిజైన్ చేసి ఉంటాయి. సో డెఫినెట్గా మెయింటెనెన్స్ పరంగా చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్లీ క్యాబ్ కంపెనీస్, క్యాబ్ డ్రైవర్స్ యూస్ చేయాలి కాబట్టి ఈ వెహికల్స్. అట్లనే రిలయబుల్ ఉంటాయి, ఎందుకంటే మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇలాంటి క్యాబ్స్ న్యూ జనరేషన్ మోడల్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇవి సక్సెస్ఫుల్ ట్రెండ్ కాబట్టి డెఫినెట్గా రిలయబిలిటీ ఉంటుంది. కాన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సోషల్ ఇంపాక్ట్. సో ఎప్పుడైనా మన కొత్త వెహికల్, అది న్యూ లాంచ్ వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనం ఈ వెహికల్ చాలా నాళ్ళు యూస్ చేయొచ్చు, ఇలాంటి వెహికల్ మనకి ట్యాక్సీ ఫ్లీట్లో ఉండదు అనే కాన్ఫిడెన్స్తో మనం కొనడానికి వెళ్తాం. కంపెనీస్ కూడా చాలా వరకు ఇవి ప్రామిస్ చేస్తాయి, బట్ ద ఎండ్ ఏమవుతుందంటే కొద్ది నెలల్లోనే అదే సేమ్ మోడల్ మీకు క్యాబ్స్ కింద కన్వర్ట్ అవ్వడం అయితే మనం చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఒక సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎస్పెషలీ మన సొసైటీలోని చాలామంది కమెంట్ పాస్ చేయొచ్చు దట్ మనం క్యాబ్ వెహికల్ యూస్ చేస్తున్నామని. నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే రీసేల్ వాల్యూ. సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురవచ్చు, ఎందుకంటే మన వైట్ బోర్డ్ వెహికల్ సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు సిమిలర్గా ఎల్లో బోర్డ్ వెహికల్స్ కూడా ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఫస్ట్ పాయింట్ ఏదో సోషల్ ఆస్పెక్ట్ గురించి ఏదైతే మాట్లాడామో దాని రిలేటెడ్గానే ఆలోచించి ఇది ఒక క్యాబ్ వెహికల్ అని కన్సిడర్ చేసి మీరు వెహికల్ మంచి కండిషన్లో వాడినా సరే చాలా తక్కువ ప్రైస్ కోట్ చేసే అవకాశం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఉంటుంది. సో దీన్ని ఒక కాన్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని కార్ మోడల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్పెషలీ క్యాబ్స్ కింద యూజ్ చేసే వెహికల్స్. సో అందులో మారుతి సుజుకి నుంచి వచ్చే వెహికల్స్ డిజైర్ ఉంది, స్విఫ్ట్ ఉంది, వ్యాగనార్ ఉంది, టాటాలోని టాటా టిగోర్ ఉంది, అలాగే టొయోటాలో ఇన్నోవా ఉంది. సో ఇలాగే మనకి ఈవీ వెహికల్స్లో మనం చూసుకున్నట్లయితే ఈవీ వెహికల్స్లో చాలా వరకు BYD వెహికల్స్ అయితే మీకు యూస్ చేస్తారు ఈవీ వెహికల్స్ కింద. అలాగే టాటా టిగోర్ ఏదైతే చెప్పానో అందులో కూడా ఈవీ వెహికల్స్ ఎక్కువ అయితే యూస్ చేస్తారు. సో మీకు తెలిసిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్గా అందరికీ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఫైనల్గా నా ఒపీనియన్, ఇలాంటి కార్స్ తీసుకోవచ్చా లేదంటే డెఫినెట్గా మనం ఇలాంటి కార్స్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక సోషల్ స్టేటస్ అనేది ఒక విషయం పక్కన పెడితే సో డెఫినెట్లీ ఇలాంటి కార్స్ చాలా వరకు టెస్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే ఇలాంటి కార్స్ క్యాబ్స్లో రన్ చేయాలంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ యూస్ చేయాలంటే ఓవరాల్గా మీకు పార్ట్స్ కానీ లేదంటే మెయింటెనెన్స్ పరంగా కానీ ఎక్కువ సపోర్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది డీలర్స్ నుంచి, అట్లనే కంపెనీస్ నుంచి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.